వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సిరిచల్ల. నువ్వు చెప్పు. వద్దు ప్లీజ్. హాయ్ చెప్పు. వస్తే ఏంటిగా అంతా నో. హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సిరిచల్ల. నువ్వు చెప్పు. హాయ్ హాయ్ గాయ్స్ చెప్పు. హాయ్ గాయ్స్ హాయ్ గాయ్స్. సో మా అలైకి సీమంతం హడావిడి అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ మేము చేతులు చూసినాం కదా, మెహందీ పెట్టించుకున్నాము. ఫస్ట్ మెహందీతోనే స్టార్ట్ చేసినాము. అండ్ ఆ తర్వాత శారీస్కి మ్యాచ్ అయ్యే బ్యాంగిల్స్ తెచ్చుకున్నాము, నెయిల్ పాలిష్, ఈశాన్విక్ బ్యాంగిల్స్ ఇవన్నీ తెచ్చుకోవడం జరిగిందనమాట. అవన్నీ క్లిప్స్ వేస్తాను నేను, చూడండి. సో మేము సీమంతంలో కొన్ని గేమ్స్ ప్లాన్ చేసినాము. అండ్ వాటికి గెలిచిన వాళ్ళకి చిన్న చిన్న గిఫ్ట్స్ ఏదైనా ఇద్దాము, యూస్ఫుల్ గిఫ్ట్స్ అని చెప్పి అనుకొని షాపింగ్కి వచ్చాము. ఏఆర్టీ మాల్ అనమాట. ఈశామి పడుకుండింది అండ్ కరెక్ట్ మేము బట్టలు షాపింగ్ చేసే టైంకి లేచింది. సో సింపుల్ ఇట్లా నైట్ వేర్ అట్లా ఏమన్నా తీసుకుందాము ఈశాన్వికి ఇంకా శ్రీతాక్ అని చెప్పి షాపింగ్కి వచ్చినాము. అండ్ నాకెందుకో పెరిగే పిల్లలకి ఎక్కువ డబ్బులు పెట్టి కొనబుద్దే కాదు. బికాస్ కొన్ని డేస్ వేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు పెరుగుతారు కదా, ఇంకా డ్రెస్ వేస్ట్ అయిపోతుంది. ఎక్కువ డబ్బులు పెట్టి కొనడం అస్సలు మనసు ఒప్పదు అనమాట. మెమొరీకి ఉంచుకునేలాగా కొన్ని పట్టు లంగాలు ఇంకా హెవీ గౌన్స్ అలాంటివి అయితే పెడతాము, అవన్నీ మెమొరీకి ఉంచుకుంటాం కదా. ఈ సింపుల్ అయితే అసలు కొనబుద్ధి కాదు, ఇంకా పెట్టబుద్ధి కూడా కాదనమాట. అక్కడ షాపింగ్ అయిన తర్వాత బ్యాంగిల్స్ కొందామని చెప్పి ఇంకొక షాప్కి వచ్చాము. సో నేను ఒక షార్ట్ వీడియో పెడితే కూడా చాలామంది అడిగారు ఎక్కడ తీసుకున్నారు అని చెప్పి. సో పనామా ఏఆర్టీ మాల్ పక్కన ఒక చిన్న షాప్ ఉందన్నమాట. సో అక్కడే మేము తీసుకున్నాము బ్యాంగిల్స్. సో ఈశాన్వికి, శ్రీహితకి, నాకు ఇంకా అలేఖ్యకి అనమాట. అర్చనందకి బ్యాంగిల్స్ ఉన్నాయని చెప్పింది. సో మేము నలుగురం తీసుకుంటున్నాము. అండ్ అలేఖ్యకి ఇంకా తనే మెయిన్ కదా, సీమంతంకి బ్యాంగిల్స్ వేస్తారు కదా, సో అన్నీ మల్టీ కలర్లో తీసుకుంటే బాగుంటుందని చెప్పి చెప్తూ ఉన్నాం అనమాట. అండ్ మేము మ్యాచింగ్ బ్లౌజెస్ అవన్నీ తెచ్చుకున్నాము. దాన్ని రిఫరెన్స్ లాగా పెట్టుకొని మనం మ్యాచింగ్ బ్యాంగిల్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నట్టు. సో ఇక్కడైతే చాలా బాగుంటాయి బ్యాంగిల్స్. ఇంకా అన్నీ ఇవే ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి. గ్లాస్ డ్రాప్ బ్యాంగిల్స్ అని, కొంచెం చమ్కీ ఉన్న బ్యాంగిల్స్ అట్లా అనమాట. సో అండ్ నాకు తెలుసా నాది 2 సైజ్ బ్యాంగిల్స్ అనమాట. సో అసలు ఏ లేడీస్ కొందరికి పోయినా కానీ మంచి ఫ్యాన్సీ బ్యాంగిల్స్లో 2 సైజ్ ఉండదని చెప్తారు. 2-4 నుంచి అమ్మ స్టార్ట్ అని చెప్తూ ఉంటారు అనమాట. కానీ ఇక్కడ నాకు 2 సైజ్ బ్యాంగిల్స్ దొరికినాయి, ఫ్యాన్సీ బ్యాంగిల్స్ టైప్లో కూడా. సో హ్యాపీ అనిపించింది. అండ్ నాది ఇట్లా లావెండర్ ఇంకా బ్లూ కాంబినేషన్ శారీ అనమాట. సో దానికి తగ్గట్టు ఇట్లా బ్యాంగిల్స్ మ్యాచ్ చేసి ఇచ్చిండ్రు. సో ఆ షాప్ పర్సనే మనకి సెట్ చేసి ఇచ్చిండ్రు. మనకు కావాలంటే అది పెట్టుకోవచ్చు, లేదంటే వేరే కూడా మార్చుకోవచ్చు అనుకోండి. నెక్స్ట్ కమ్స్ ఈశాన్వి. సో తనకైతే ఇక్కడ కలర్ఫుల్ బ్యాంగిల్స్ అంటూ ఏం లేవు. సో సింపుల్గా ఇట్లా సింగిల్ బ్యాంగిల్సే ఉండినాయి అనమాట. ఇవి ఒకటి మ్యాచ్ అయినాయి. సో ఇవైతే తీసుకున్నాను. అండ్ మెయిన్ కన్సర్న్ ఏంటంటే చెమ్కి ఎక్కువ ఉండొద్దు అనిపించింది నాకు. పిల్లలు కదా నోట్లో పెట్టుకుంటారేమో అన్న ఒక భయంతో. అండ్ తినకి మ్యాచింగ్ బ్యాంగిల్స్ వేయడం ఇదే ఫస్ట్ టైం అనమాట. అంటే లైక్ హెవీగా ఎక్కువ బ్యాంగిల్స్ వేయడము. సో నేను ఫుల్ ఎక్సైటెడ్ ఉండే. అండ్ ఇవి శ్రీహితకి చూసినాము. సో శ్రీహిత అది కూడా బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ పట్టులంగానే అనమాట. సో తన మ్యాచింగ్ బ్యాంగిల్స్ తన సైజులో లేకుండే, ఇంకా అక్కడ చూసేసుకొని సరే వద్దు అనుకొని వేరే షాప్కి వెళ్ళి మళ్ళీ తన కోసం బ్యాంగిల్స్ తీసుకున్నాము. అండ్ సీమంతంకి అలేఖ్య తీసుకున్న బ్యాంగిల్స్ వచ్చేసి ఇవి అనమాట, కలర్ఫుల్ బ్యాంగిల్స్. సో అలాగే ఇక్కడ బ్యాంగిల్స్ షాపింగ్ చేస్తుంటే నాకు నా సీమంతం గుర్తొచ్చింది. నా సీమంతం కూడా ఇట్లాంటి బ్యాంగిల్సే. సో నావి కొంచెం ఎల్లో రెడ్ ఆ షేడ్ ఎక్కువ ఉందనమాట. అలాగే అవి కొంచెం బ్లూ ఇంకా గ్రీన్ షేడ్ ఎక్కువ ఉంది. బికాజ్ శారీకి సెట్ అయ్యేలాగా అలా ఉంటే బెటర్ ఉంటుంది కదా అన్నట్టు అట్లా సెలెక్ట్ చేసుకుంది. సో అవన్నీ మెమరీస్ ఇప్పుడు గుర్తొచ్చినాయి. నేను కూడా ఇట్లానే బ్యాంగిల్స్ సెలెక్ట్ చేసుకొని ఆన్లైన్లో తెప్పించుకున్నాను. నేనైతే కొరియర్ తెప్పించుకున్నాను ఇండియా నుంచి. మళ్ళీ ఇవన్నీ సెట్ చేసుకునేది అది కూడా ఒక వీడియో చేస్తాను అనమాట. అసలు ఇవన్నీ వీడియోస్ తీసుకోవడం ఒక మంచి మెమరీ అనిపిస్తుంది. తర్వాత చూసుకొని చాలా హ్యాపీ ఫీల్ అవ్వచ్చు. రేపు మేము రిసార్ట్కి వెళ్ళాలి. రిసార్ట్లో జరగబోతుంది అనమాట సీమంతము. సో ఆ రిసార్ట్కి వెళ్ళాలి ఇప్పుడు మేము రేపు. దానికోసం ప్యాకింగ్ కూడా అన్నీ చేసుకోవాలన్నమాట. అండ్ ఈసారి కొన్ని సింపుల్ డ్రెస్సెస్ తీసుకున్నాను నేను షాపింగ్కి వెళ్ళినప్పుడే. సో అవన్నీ కూడా ప్యాక్ చేయాలన్నమాట. ఇగో నువ్వు తీసుకో. ఈశాను ఎంత అల్లరి చేస్తుంది, లిటరల్లీ నాన్ స్టాప్ అల్లరి అనమాట. వద్దా? సరే ఓపెన్ దిస్. ఓపెన్ చేసి చూపి. ఓపెన్ సర్ప్రైజ్ ఓపెన్ చేయి. ఓపెన్
అటాచ్ అన్నమాట రేపటికి. ఇది నా చీర, పట్టు చీర, గద్వాల్ పట్టు అనమాట. మంచి బ్రొకేట్ బార్డర్ వచ్చింది. ఇదంతా కూడా చాలా బాగుంది. సో మంచి లావెండర్ కి బ్లూ కలర్ షేడ్ వచ్చిందన్నమాట బార్డర్ అనేది. అండ్ ఈ శారీకి కెమెరా తీయద్దు నాన్న, అక్కడికి వెళ్ళి కెమెరా తీస్తుందంట. వచ్చి స్టాండ్ కి పెట్టుకున్నాను అనమాట, కెమెరా ట్రైపాడ్ స్టాండ్ కి, అది తీస్తుందంట. ఇస్తుంది. ఇదిగో ఈ డైపర్స్ చూపి, డైపర్స్ ఓపెన్ చేయి, డైపర్ చూపి. చాలా అంటే చాలా బాగుంది. నేను ఆన్లైన్లో తీసుకున్నాను. ఇది పరిణయ హ్యాండ్లూమ్ శారీస్ వాళ్ళ దగ్గర తీసుకున్నాను. నేను డిస్క్రిప్షన్లో వాళ్ళ లింక్ ఇస్తాను, మీరు చెక్ చేయొచ్చు. అండ్ ఇది సో ఈ శారీకి బ్లౌజ్ వస్తుంది కదా, ఈ బ్లౌజ్కి 2 sides సేమ్ బార్డర్ వచ్చిందన్నమాట, పైన కింద. సో దాన్ని ఏం చేసిన అంటే శ్రీ ఈశాన్వికి లంగా ఉడిపించిన, పట్టు లంగా. సో ఎంత బాగుందో అసలు ఈ లంగా అయితే. ఎన్నో డేస్ తర్వాత చిన్న ఉన్నప్పుడు తనకి కుట్టించినాము. అండ్ ఇప్పుడు మళ్ళీ అనమాట. సో మంగళగౌరి ఆ టైంకి మా మమ్మీ కుట్టించింది. అండ్ అంతకు ముందు అయితే మా అత్తయ్య ఒక పట్టులంగా, మా మమ్మీ ఒక పట్టులంగా ఇలా కుట్టించారు. తర్వాత అంటే ఇదే పట్టులంగా ఈమెకి. ఎంత బాగుందో అసలు ఈ కలర్. తనకు పెట్టి చూస్తుంటే అసలు నాకు ఎంత హ్యాపీ అనిపిస్తుందో. బాబా ఎంత బాగుంటుందో ఆడపిల్లని ఇట్లా రెడీ చేస్తుంటే. మా బుడ్డిది మంచి రెడీ చేయించుకుంటుంది కూడా తెలుసా. ఇగో చూపిస్తావా, నీ లంగా పెట్టుకో చూపి. గాయస్ నా డ్రెస్ బాగుందా అడుగు. నా డ్రెస్ బాగుందా? కొంచెం పైకే కుట్టించాం, బికాస్ నడుస్తుంది కదా ఇప్పుడు, కింద పడకుండా ఉంటుంది అన్నట్టు కొంచెం పైకే కుట్టించినాం అన్నమాట. అంటే మరీ కిందికి కాకుండా ఏమంటారు సరిగ్గా కుట్టించినాము. పట్టుకో 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 పట్టుకో, ఇలా పట్టుకో. సూపర్ బొమ్మ, బుట్ట బొమ్మ, బుట్ట బొమ్మ, సూపర్ ఉంది నాను. చాలా ప్రిటీ ఉంది నీ డ్రెస్. అండ్ దీనికి బ్లౌజెస్ యాక్చువల్లీ బ్యాంగిల్స్ కోసం వెళ్ళినాం కదా, ఇవి తీసుకొని పోయి ఉంటాయి అనమాట. సో బ్లౌజ్ ఏమో నా శారీకి ఇలా కుట్టించుకున్నాను. అది కాదు కదా ఈవెంట్, మా వదిన హైలైట్ అవ్వాలని చెప్పి, చిన్న హైలైట్ కావాలని చెప్పి నేను జస్ట్ ఇట్లా బ్యాక్ వేయించుకున్నాను అనమాట. మగ్గం వర్క్ ఇలా డిజైన్ పెట్టించుకొని బ్యాక్ వేయించుకున్నా. స్టోన్ వర్క్ వచ్చింది, స్వరోస్కి స్టోన్ వర్క్ అంట ఇది. అండ్ స్లీవ్స్కి ఏమో మొత్తం మన శారీలో వచ్చిన బార్డర్ ఏదైతే ఉంటుందో అది పెట్టించుకున్నా. సో ఎట్లా వచ్చిందనంటే బ్లౌజ్ ఏమో పాపకు కుట్టించిన కదా, చీర స్టార్టింగ్ ఉంటుంది కదా మనం ఫోల్డ్ చేస్తాము, కట్టుకోంగు అని అంటారు, అక్కడ కూడా బార్డర్ వచ్చింది. ఇదిగోండి ఇలా లావెండర్ షేడ్ లో వచ్చేసి దానికి 2 sides సేమ్ బార్డర్ వచ్చింది. సో అది మంచి మా మమ్మీ ఐడియా ఇచ్చింది అన్నమాట మొత్తం శారీ చూసి. దానికి నేను ఆ బార్డర్ తీయించుకొని నాకు కుట్టించుకున్నా. సో 1 side బార్డర్ ఒక హ్యాండ్కి వచ్చింది, ఇంకొక సైడ్ బార్డర్ ఇంకొక హ్యాండ్కి వచ్చింది అనమాట. సో ఇది మొత్తం బార్డర్ పట్టదు అని అన్నారు, అందుకే ఇట్లా బార్డర్ లాగా మగ్గం వర్క్ చేయించుకున్నా. ఇది నా బ్లౌజ్. ఇది నేను శ్రీస్ బొటిక్ వాళ్ళ దగ్గర చేయించుకున్నాను. నావన్నీ కూడా ఆల్మోస్ట్ అక్కడే చేయించుకుంటాను. అండ్ మళ్ళీ కూడా ఇప్పుడు అక్కడే. సో ఏంటంటే శారీ బైక్లో పంపించేస్తారు, ర్యాపిడోలో. మెజర్మెంట్స్ వాళ్ళ దగ్గర ఆల్రెడీ నాకు ఉన్నాయి. సో అవి చూసేసి వీళ్ళు చేసేస్తారనమాట. సో అట్లా నాకు వర్క్ అంతా ఈజీ అయిపోయింది. పాపతో వెళ్ళడం కష్టం అవుతుంది కదా అట్లా. సో ఈ పాపకేమో ఇది మనకి ఫ్యాబ్రిక్ తీసుకున్నారు వాళ్ళే, శ్రీస్ బొటిక్ వాళ్ళ దగ్గర చేయించుకున్నాను. సో ఈ బ్లౌజ్కి ఇట్లా మగ్గం వర్క్ వచ్చింది. ఇదిగోండి ఎంత ప్రిటీ వచ్చిందో. సో డిజైన్ నేను పంపించిన సేమ్ యాజ్ ఇట్ ఈస్ చేసిండ్రు. సో పాపకి కొంచెం యానిమల్స్ అవన్నీ చాలా ఇష్టం అనమాట, అందుకే ఇక్కడ ఇట్లా మంచిగా స్వాన్స్ కొంగలు అంటారు కదా అవి పెట్టించాము. ఇది పికాకో స్వానో ఏంటో కానీ అట్లయితే ఉన్నాయి. కొంచెం ఇట్లా చిన్న చిన్నగా ఫ్లాస్ అనమాట హైలైట్ అవ్వడానికి. అండ్ మనకి స్లీవ్ కూడా మొత్తం మగ్గం వర్క్ వచ్చింది. అండ్ ఈ మోడల్ వచ్చేసి మినీ పెప్లం వర్జన్ అనమాట, ప్రాపర్ పెప్లం కాకుండా మినీ వర్జన్. సో ప్రాపర్ పెప్లం వేయిస్తామంటే ఇక్కడ దాకా వస్తుందంట. సో మనకి లంగా ఏం కనిపించదని అన్నారు, అందుకే చిన్నగా మినీ పెప్లం కుట్టించాను. అప్పుడైతే ఇక్కడ వరకు కవర్ అవుతుంది అని అన్నారు. సో అది మనకి కొంచెం లంగా కనిపిస్తుంది కదా అట్లా అని చెప్పి ఈ మోడల్ చేయించాము. సో ఇది మా అటాచ్ అనమాట రేపటికి. అండ్ అమ్మ కూడా బ్లౌజెస్ వీళ్ళ దగ్గర వేపితే చాలా బాగా వచ్చినాయి. అమ్మ కూడా చూపిస్తాను నేను మీకు. ఇది వచ్చేసి బ్లూ కలర్ అనమాట, దీనిపైన మంచి గోల్డ్ కలర్ స్టోన్ అండ్ థ్రెడ్ వర్క్తోని మనకి మగ్గం వచ్చింది. సో ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే నైట్ టైం పార్టీస్కి అయితే చాలా బాగా అనిపిస్తుంది. సో ఇది శారీ కూడా మనకి లైట్ బ్లూనే వచ్చింది అనమాట, అండ్ దానిపైన గోల్డ్ జరీ వచ్చింది. సో ఇలా కాంబినేషన్గా చేయించుకున్నది. ఇది మెయిన్ సీమంతం కట్టుకునే బ్లౌజ్ అండ్ శారీ అనమాట. పింక్ కలర్ శారీ వచ్చింది అండ్ బ్లౌజ్కి ఏమో పర్ల్ వర్క్ ఇంకా మనకి స్టోన్ వర్క్తో చేయించుకుంది అనమాట. సింపుల్గా జస్ట్ ఇట్లా ఫ్లాస్ పెట్టించుకొని మా బ్యాంగిల్స్ చూపిస్తాము, ఓకేనా?
బ్యాంగిల్స్ ఓపెన్ చేయొద్దు. శారీ కాబట్టి పెద్దగా పెట్టుకుంటా స్టిక్కర్స్. దీనికైతే నేను రెడీ అవుతుంటా అన్నీ వస్తుంది ఇప్పటి నుంచే. ఇదిగో అన్నీ పెట్టుకుంటుంది. ఇది అమ్మ ఎక్కడ పెట్టుకుంటుంది? అమ్మ ఎట్లా పెట్టుకుంటుంది చూపి. ఆ అమ్మ ఎక్కడ పెట్టుకుంటుంది? ఆవిడ పెట్టుకుంటుందా? అది అది క్యాపే. అమ్మో 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 ఇంక ఇట్లా ఊపుతుంది. నేను ఇలా అనుకుంటా కదా, అట్లా వేస్తున్నాను. వద్దు నాన్న, బ్యాడ్ జాబ్. మేము తెచ్చుకున్న గాజులు చూపిస్తాను. యాక్చువల్లీ 2 టైప్స్ తీసుకున్నాను ఈశాన్వికి. ఏది బాగుంటే అది వేద్దాము అన్నట్టు మ్యాచింగ్. నాకైతే చాలా ఇష్టం ఇట్లా మ్యాచింగ్ బ్యాంగిల్స్. కానీ తన సైజ్కి తక్కువ కలెక్షన్స్ ఉన్నాయి. ఐ డోంట్ నో ఎక్కడ దొరుకుతాయి కూడా. నా దగ్గరలో షాప్కి అయితే ఇది తెచ్చుకున్నా. ఇదిగోండి మ్యాచింగ్, శారీకి మ్యాచింగ్ ఈ బ్యాంగిల్స్ తీసుకున్నాను నేను. మధ్యలో నా దగ్గర ఉన్నది ఒకటి ఏమన్నా బ్యాంగిల్ యాడ్ చేసేసుకొని వేసేసుకుంటాను. ఇదిగో ఇవి పాప కోసం తీసుకున్నాం అన్నమాట బ్యాంగిల్స్. ఇట్లా ఓన్లీ 4 వచ్చినాయి. ఈచ్ హ్యాండ్ 2 బ్యాంగిల్స్ లాగా. అండ్ ఇంకొక షాప్లోనేమో వేరే మోడల్ తీసుకున్నా. ఇట్లా రొటీన్ సింపుల్ మెటల్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా, ఇదిగోండి ఇట్లా ఇవి తీసుకున్నా. 1 2 3 బబ్బు ఇదిగో బ్యాంగిల్స్. అమ్మ బ్యాంగిల్స్ సెట్ చేస్తుంది నీకోసం. నేను తీస్తా అని చెప్తున్నా నీకు. ఇదిగో తీసుకో తీసుకో తీసుకో. బిడ్డమ్మా నీ హ్యాండ్ ఇవ్వవా ప్లీజ్? ఇదిగో ఇదిగో గాజులు. ఇది ఎంత ఇష్టమో వేయించుకోవడం అంటే, రెడీ చేయించుకోవడం అంటే మహా ఇష్టం. గాజు చెప్పు. గాయ అంటది. చూపి 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 చూపి. ఏ షో చూపి నాన్న ఒకసారి. అమ్మో ఎంత ప్రిటీ ఉన్నాయిరా. ఇదిగోండి. ఆహా అబ్బా ఈ హ్యాండ్ కూడా ఇద్దామా? ఎట్లా తీసియాలి నేను. వద్దమ్మా పడేస్తావే అన్నీ. ఇట్లా బాగున్నాయా? ఇట్లా బాగున్నాయా? చూద్దా. ఇట్లా బాగున్నాయా? అబ్బా అబ్బా గల్ 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 గల గల గల్ గల్ గల్. చెప్పి చెప్పి. ఐ థింక్ కొంచెం గాజులే బాగున్నాయి. ఇట్లా బాగున్నాయి అనుకుంటా కదా. కానీ ఎక్కువ పింక్ హైలైట్ చేయాలేమో, ఎందుకంటే ఈమె లంగా మొత్తం బ్లూయే ఉంది కదా, మొత్తం బ్లూ బ్లూ అయిపోతుంది అనుకుంటా. కింద చూపిద్దాం కదా మనము, అందరూ చూపిద్దాం కదా బ్యాగ్. అడుగు ఏ బాగున్నాయి అడుగు. చూపి అత్త వాళ్ళకి చూపి. ఏ బాగున్నాయి? ఎక్కువ వేస్తేనే మంచిగా ఉన్నాయా? గల్ గల్ అను. గల్ 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 గల గల గల్ గల్ అడుగు. అక్క గాజులంటే చూడు. నీ గాజులు చూపి. గాజులు చూపి. గాజులు చూడు. చిన్న బంగారు గాజులు బాగున్నాయి. సూపర్ గాజులు రాని. గల్ గల్ చేసి చూపి. గల్ 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 అగు గల్ 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 గల్. సూపరే. ఇట్లా పెట్టిన. సో ఇవన్నీ నేను అమెజాన్లో పెట్టించిన అనమాట. ఇట్లా స్టిక్కర్స్ లాగా వస్తాయి. స్టెన్సిల్స్ బేసికల్లీ మనం ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ చేస్తున్నప్పుడు స్టెన్సిల్స్ కొనుక్కునే వాళ్ళం కదా, అది పెట్టి ఇట్లా ఆల్ఫాబెట్ మొత్తం కలర్ చేస్తుంటే ఆ తర్వాత తీసేస్తే మొత్తం మనకి మంచి నీట్ ఆర్ట్ వస్తుంది. సేమ్ అనమాట. తెలిసే ఉంటుంది చాలా మందికి, బట్ నేను ఎక్స్ప్లోర్ చేస్తుంటే కనిపించినాయి. అమ్మో వస్తుంది పెద్దగా. యాక్చువల్లీ శ్రీ ఈశాన్వి కూడా పెడదాము అని చెప్పి తీసుకున్నాను. ఇక ఇట్లా చిన్న చిన్న ఫ్లవర్స్ అనమాట. సో పడుకున్నాక ఇది పెట్టేసి కవర్ ఏమన్నా పెట్టినాక అట్లా అట్లా ఏమైనా చేద్దామా అని అనుకుంటున్నా, చూద్దాం. అండ్ ఎందుకు అని అంటే మెహందీ వద్దనుకున్నా, బట్ మెహందీ అని ఏమన్నది కెమికల్స్ లేకుండా మేము చేసినాం, ఇది గోరెంటాకుతోనే అని చెప్పింది అనమాట. అందుకే అదొక హోప్తో పెడదాము అని అనుకున్నాను. బట్ దిస్ స్టెన్సిల్ ఆర్ట్ రియలీ టర్న్డ్ అవుట్ వెరీ ప్రిటీ. చాలా ఈజీగా 5 minutesలో అయిపోయింది మెహందీ. వావ్
మాకు చూపి మామా. చూపివా. వా ఇంకో చూపి. తీ ఇంకోటి ఉంది లోపలగో. సీమంతానికి గేమ్స్ ఆడుతున్నామని చెప్పిన కదా, సో మా జెండర్ రివ్యూలో కూడా కొన్ని గేమ్స్ ఆడినాము. అలాంటివి కొంచెం సిమిలర్ గేమ్స్ అనమాట ఇవి. సో మనం బేబీ జెండర్ గెస్ట్ చేయాలి అండ్ బేబీ నేమ్ సజెస్ట్ చేయాలి. వాట్స్ ఇన్ మై డైపర్ అంటూ కొన్ని లక్కీ కార్డ్స్ ఆ గేమ్ అనమాట. అండ్ వేర్ ఈజ్ మై పెసిఫైయర్ ఇదొక గేమ్. సో ఇవన్నీ చాలా ఫన్ ఉంటాయి. అందరం ఫ్యామిలీ మెంబర్స్ ఆడడం. మేము ఇవన్నీ అమెజాన్లో కొన్నాము. మీకు కావాలనుకుంటే జస్ట్ ఇట్లా బేబీ షవర్ గేమ్స్ అంటే వచ్చేస్తాయి. అండ్ ఫైనల్లీ నా లగేజ్ అయితే ప్యాక్ అయిపోయింది. సో గాజుల సెగ్మెంట్ అయిపోయిన తర్వాత మేము డిన్నర్ చేసేసాము. అండ్ ఆ తర్వాత కొన్ని రిటర్న్ గిఫ్ట్స్ ప్యాక్ చేసేది ఉంటే అవి కూడా చేసేసినాక ఇంకా పైకి వచ్చి ఫస్ట్ పాపని పడుకోబెట్టిన తర్వాత నేను లగేజ్ అంతా కూడా ప్యాక్ చేసేసినాను అనమాట. అండ్ లాస్ట్ సెగ్మెంట్ నెయిల్ పాలిష్ పెట్టుకోవడము. సో నేను మెహందీ అయితే ముందు రోజు పెట్టించేసుకున్నాము అండ్ రెడ్ కలర్ నెయిల్ పాలిష్ పెట్టుకుంటున్నా. సో అంటే ట్రెడిషనల్ ఈవెంట్ ఏమైనా ఉంది అంటే నేను పక్కా మెహందీ పెట్టుకుంటే రెడ్ కలర్ నెయిల్ పాలిషే పెట్టుకుంటాను అనమాట. సో పాప పడుకున్నాకనే ఇవన్నీ పాసిబుల్ అవుతాయి కాబట్టి ఇప్పుడే చేస్తున్నాను. మేము పెట్టుకున్న మెహందీ కెమికల్స్ లేకుండా గోరెంటాకునే మిక్స్ చేసి కోన్లో పెట్టిరంట. సో అందుకే అది తీసుకున్న పాపకు పెడదామని చెప్పి, కెమికల్స్ ఏమి ఉండదు కదా అని. సో పడుకుంది, నాకు అసలు మనసు ఒప్పలేదు అనమాట ఇప్పుడు డిస్టర్బ్ చేసి ఆ చల్లగా పెట్టాలి అని చెప్పి. సో అందుకే వద్దు అనుకొని ఫిక్స్ అయిపోయినా.